నిన్న అసెంబ్లీలో ఒక మహిళా నాయకురాలు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు, ప్రజల గురించి పట్టించుకోలేదు, ఈ 9 నెలల్లో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు. మళ్ళీ రాష్ట్ర గవర్నర్ గారు చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుపడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక జోకర్గా ఆయన మిగిలాడని ప్రజలు ఈరోజు చెప్తున్నారు. నిండు సభలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఈమె జోకర్ అనేసింది. ఈమెను ఎప్పుడు చూడలేదే, అసలు ఎవరిమే అని చెప్పేసి సెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈమె పేరు లోకం నాగమాధవి అంట. ఈమె జనసేన పార్టీకి సంబంధించిన నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంట. ఈమె మొదటిసారి ఎమ్మెల్యే అయింది. నిండు సభలో నిలబడి ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని పట్టుకుని జోకర్ అని చెప్పేసి అంటే పక్కన కూర్చున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నవ్వుతున్నారు. ఎవరు కూడా అలా అనకూడదు తల్లి, ఇది సభలో అలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆమెని నిలువరించలేదు. అది కాకుండా ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఆయన కూడా ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక్క మాట కూడా ఆమెని అనలేదు. ఇది నిజంగా ఘోరం. సరే, ఈమె ఎలా గెలిచింది, మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి ఈమె బ్యాక్గ్రౌండ్లోకి ఇంకొంచెం డీప్గా వెళ్తే ఈమె గెలిచింది ఎలాగా అంటే ప్రజల్ని మోసం చేసి, కాన్స్టిట్యున్సీలలో ప్రజల్ని మోసం చేసి తన కాన్స్టిట్యున్సీలో తాను గెలిచింది. మీరు నమ్మట్లేదా? ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది, చూడండి. 2030 కల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఒక హైదరాబాద్ లా తయారు చేస్తాను. నాకు ఆ అవగాహన ఉంది, నేను చేయగలను నమ్మకం నాకున్నా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడాను. 2024లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారండి. ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కనీసం 80 నుంచి 100 కంపెనీలతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ క్లస్టర్ని నేను ఫామ్ చేసి ఈ వీడియోలో కేవలం 100 రోజుల్లోనే 100 కంపెనీలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తా. నాకు కూడా ఒక ఐటీ కంపెనీ ఉంది, నాకు తెలిసిన వాళ్ళు విదేశాలలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి నా కాన్స్టిట్యున్సీకి అంటే నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీకి 100 ఐటీ కంపెనీలు కేవలం 100 రోజుల్లోనే, మళ్ళీ చెప్తున్నా, గెలిచిన కేవలం 100 రోజుల్లోనే తీసుకొస్తా అని చెప్పేసి చెప్పినటువంటి మహిళా ఎమ్మెల్యే గారు ఈరోజు 9 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేదు. మరి ఇది ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి గెలిచిన గెలుపు కాదా? అలా గెలిచిన మీరు ఈరోజు 99% 99% ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా జోకర్ అని చెప్పేసి మీరు మాట్లాడితే కొంతమంది బయట కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకుంటున్నాం. అంటే మీరు అన్నారు కాబట్టి నేను అంటున్న, తప్పుగా అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొంతమంది బ్రోకర్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే, బ్రోకర్ అంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకు అంటున్నారు అంటే టీడీపీకి బీజేపీకి మధ్యలో బ్రోకరిజం చేసి వాళ్ళిద్దరిని కలిపిండు కాబట్టి, మంచి పని చేసిండు కాబట్టి ఆయనని బ్రోకర్ అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు చాలామంది అన్నారు. అట్లా అని చెప్పేసి అసెంబ్లీలో నిలబడి పవన్ కళ్యాణ్ గారిని బ్రోకర్ అనలేదే. అలా అనకూడదు కదా. అసెంబ్లీకి ఒక మర్యాద ఉంటుంది కదా, ఆ మర్యాదను మీరు పాటించాలి కదా. అలా మీరు ఒక మాటని పక్కవాడు ఇంకో మాటని ఇలా మాట పెరుక్కుంటూ పోతే మరి అసెంబ్లీ మర్యాదని, గౌరవాన్ని ఎవరు కాపాడతారు? ఒక ఎమ్మెల్యేగా మీరే కదా కాపాడవలసింది. నిజంగా ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. మీరు చదువుకున్న వారు, ఏదో నలుగురు చప్పట్లు కొడతారు, నలుగురు నవ్వుతారు, నా క్రేజ్ పెరుగుతుంది అని చెప్పేసి మీరు కూడా చదువుకున్న వాళ్ళు ఇంత చిల్లర మాటలు మాట్లాడితే ఇక చదువు సంధ్య లేని వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి.